హాయ్ యూఎస్ వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అండ్ మనతో పాటు డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అండ్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ హలో నమస్తే. వాట్ ఈస్ ఈడీ? ఈడీ అంటే ఏంటి? ఆ, ఈడీలో డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి Yeah. ఎలా డిఫరెన్సెస్ ఉంటాయి సార్? సో ఇది ఈడి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పురుషాంగ స్తంభన లోపాలు అంటాం. అంటే అంగం గట్టి పడకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఓకే. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది? అంగంలోనికి రక్త ప్రసరణ తగ్గడం వల్ల వస్తుంది. సో అంగానికి ఎప్పుడైతే ఆ గష్, ఆ ఫోర్స్ ఆఫ్ బ్లడ్ లోపలికి రాదో అంగం స్టిఫ్గా ఉండదు. సో సెక్షువల్ యాక్ట్ అనేది చేయలేరు. ఓకే. సో దీన్ని టిపికల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో అంటే డిజైర్ ఉంటుంది, కోరిక ఉంటుంది, కోరిక తగ్గట్టు అంగం గట్టిపడదు. ఓకే. సో దీనికి లోపం ఏంటి అంటే అంగానికి బ్లడ్ సప్లై. సో ఆ బ్లడ్ సప్లైని ఎప్పుడైతే ఇంప్రవైజ్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళ సెక్షువల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాట్ ఈస్ ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవడం కానీ, డైట్స్ కానీ, దాని లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటారు? అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్. ఇప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ముఖ్యంగా అంటే మన ఇండియన్ కల్చర్లో ఏంటి అంటే డయాబెటీస్తో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారండి. అంటే డయాబెటీస్ ఉన్న 100 మందిలో 60 మంది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడుతున్నారు. అంటే చాలా ఎక్కువ ఉంది. సో ఏం జరుగుతుందంటే డయాబెటీస్లో ప్రతి ఆర్గాన్ అంటే మనిషిలోని హ్యూమన్ ఆర్గాన్ ప్రతి ఒక్కటి షుగర్తో నిండిపోయి దానికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి. అందులో ఈ పెన్నిస్ కూడా ఒకటి. అంటే అంగం కూడా ఇట్లాంటి ఇబ్బందులకు వస్తాయి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్లడ్ సప్లై. సో అందుకని అంగానికి ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గుతుందో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వాళ్ళు ఇబ్బంది పడతారు. దీని లక్షణాలు ఏంటి అంటే తెల్లవారుజామున యూజువలీ మార్నింగ్ వుడ్స్ అంటాం మనం. ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అని ఎందుకంటాము అంటే మనకు తెలియకుండానే అంగం గట్టిపడుతుంది ఎర్లీ మార్నింగ్స్. ఎందుకంటే టెస్టోస్టెరాన్ హై ఉండటం కావచ్చు, వితౌట్ ఎనీ సెక్షువల్ నాలెడ్జ్ మనకు అంగం గట్టిపడుతుంది. సో అది తగ్గిపోతుంది. ఓకే. అండ్ కోరిక ఉంటుంది, సెక్షువల్ యాక్ట్ చేయకుండానే వీళ్ళకి అంగం మెత్తబడిపోతుంది. సో దీన్ని కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఈవెన్ డిజైర్ తగ్గడానికి కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో బేసిక్ ఏంటి అంటే అంగము ఇంటర్ కోర్స్కి తగినట్టు స్టిఫ్ కాదు, ప్రాపర్గా గట్టిగా ఉండదు. సో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. వీటికన్నిటికీ కారణం ఏంటంటే అంగానికి బ్లడ్ సప్లై తగ్గడం. సో దాన్ని ఎప్పుడైతే మనం సరి చేస్తామో, ఇది ఈజీ టెక్నిక్, పాపం ఎవరు డిస్కస్ చేయరు. సో అంగం గట్టిపడట్లేదు కదా అని సెక్షువల్ యాక్ట్ వద్దు అనుకొని కామ్గా కూర్చుంటారు. కానీ దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఈజీగా ఇంప్రవైజ్ అవ్వచ్చు. ఎవరికైనా చెప్తే నవ్వుకుంటారు, ఫ్రెండ్స్ కానీ డిస్కస్ చేయరు. స్టిగ్మా ఇది. సెక్షువల్ హెల్త్ అనేది స్టిగ్మా. అంగం గట్టిపడట్లేదు, నువ్వు నపుంసకత్వము, లేకపోతే చాలా వర్డ్స్ వాడతారు, కైండ్ ఆఫ్ నరాల బలహీనత, నువ్వు ఎందుకు పనికిరావు, ఇలాంటి వర్డ్. అందుకని పాపం దే వోంట్ డిస్కస్ ఇన్ పబ్లిక్. సో ఈ కనీసం ఈ సోషల్ మీడియాతో అవగాహన తెప్పించుకొని వాళ్ళు ఆ సెక్షువల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవైజ్ చేసుకుంటారు. సెక్షువల్ హెల్త్ ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది.